ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం నవంబర్ నెల 30వ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి నుండి వస్తూ ఉంటాయి, అసలు మీకు వచ్చేటువంటి ప్రమాదాలు అనేవి, అలాగే మీకు వచ్చేటువంటి మంచి అనేది ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక వైపు నుండి అనేది మీకు వస్తూ ఉంటుంది కదండి. కొన్ని సూచనలు అనేవి ముందే మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మనం ఆ యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుర్తించలేకపోవడం వలన మనకు పదే పదే తెలియచేస్తున్నటువంటివి కూడా మనకు తెలుసుకోలేక, అంటే వాటి గురించి జాగ్రత్త అనేది పడకుండా ఉంటాము. అయితే ఈ రోజున మీకేంటంటే మీకు ఎదురయ్యేటువంటి ప్రతిసారి కూడా ఎందుకు ఒకటే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఎంత ఎక్కువగా కష్టపడుతున్నా కూడా వాళ్ళ లైఫ్ అనేది ఎందుకు స్థిరంగా ఉండడం లేదు అనేది చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిస్థితులు అనేవి ఏ ఏ సమయాల్లో మీకు ఎదురవబోతున్నాయి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిణామాలు మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క శ్రేయస్సు కోసం ఏటువంటి పరిహారాలను పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతిని కనుక మనం గమనించినట్లయితే గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారి వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. అదేవిధంగా స్నేహితులను వెనకంజుకు వేయకుండా కాపాడేటువంటి గొప్ప మనస్తత్వం వీరికే ఉంటుందనే చెప్పాలి. ఇక ప్రతి ఒక్క మనిషి జీవితంలో సుఖము దుఃఖము అనేది కామన్గా ఉంటుంది కదండి. వాళ్ళ లైఫ్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. కానీ ఇక మీకు ఏంటంటే అండి, ఎక్కువ శాతం ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉంటారు. ఇటువంటి రాశి కలిగినటువంటి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారనే చెప్పాలండి. వీళ్ళు ఎంత మంచి మనసు కలిగిన ఉంటారు. కానీ వాళ్ళకన్నా ముందు కూడా ఇతరుల యొక్క ఆలోచనల కోసము, ఇతరుల కోసము ఎక్కువగా వీరు అయితే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయినా వీరు ఎప్పుడు కూడా, అంటే ఎప్పుడు చూసినా కూడా వీళ్ళకి బాధలు కష్టాలు అనేవి వెంబడిస్తూనే ఉంటాయండి. దానికి కారణం ఏంటంటే, అలాగే ఎటువంటి వాళ్ళతో కూడా వీరు అనేవి ఎటువంటి జాగ్రత్తలుగా ఉండాలి, మీకు ఏ విధమైనటువంటి మంచి చెడు అనేది జరుగుతుంది, ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎంతో జాగ్రత్త పడవలసినటువంటి వేళ ఏ విధంగా ఉంటుంది. మీ యొక్క లైఫ్లో కూడా ఇప్పుడు మేము చెప్పేటువంటి అలవాట్లు ఉన్నటువంటి స్త్రీలు కానీ మీ యొక్క లైఫ్లో ఉంటే వాళ్ళనైతే మీరు కట్ ఆఫ్ చేసుకోండి. లేదంటే మీరైతే ఒకవేళ వాళ్ళ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు కూడా ఇటువంటి స్త్రీలు ఏంటంటేనండి, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తుల్లాగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులకి ఎక్కువగా చెడు జరగాలి అని, లేకపోతే వాళ్ళకై ఎదురైనటువంటి చెడు జరగకుండా ఉంటే ఆనందపడేటువంటి స్వభావం కాదండి. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి జరిగేటువంటి పని కన్నా ముందు అవతల వాళ్లకు ఇలా చేస్తే కరెక్టు అనేటువంటివి కోరుకునేటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళు హ్యాపీనెస్ను అనేది వస్తుంది కదండి. మీరు చెడిపోతే అంటే ముందు వారి యొక్క పనులు అన్నిటినీ కూడా వదిలేసుకొని వాళ్ళు అవతలి వాళ్ళకి సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఇక దానికి తోడు ఇక మీ యొక్క రాశి వారు ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళకి అంటే ప్రిఫరెన్స్ అనేది అధికంగా ఇస్తూ ఉంటారు. ఎవరితో కూడా ఎటువంటివి అనేవి షేర్ అనేది అస్సలు చేసుకోకూడదండి. అవతలి వాళ్ళకి షేర్ చేసుకుంటే విని వాళ్ళ కష్టాలను తెరిచే స్వభావం అనేది ఖచ్చితంగా కలిగి ఉంటారండి. ఎక్కువగా అంటే
బట్ వాళ్ళకైతే ఏంటంటేనండి, దుఃఖం వచ్చినా కూడా, సమస్య వచ్చినా కూడా దాన్ని మాత్రం వాళ్ళ మనసులోనే ఉంచుకుంటారు తప్ప అవతల వాళ్ళకి తొందరగా వాడి చెప్పేసేటువంటి మనస్తత్వం వీళ్ళు కాదండి. అంటే యువతల వాళ్ళని తొందరగా ఇబ్బంది పెట్టరనే చెప్పాలండి మీరు. ఇక పెట్టకూడదు అనేటువంటి ఫీలింగ్తోనే మీ యొక్క ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ కదా, మనం కానీ గమనిస్తూనే ఉంటే ప్రతి ఒక్క మగాడి యొక్క విజయం వెనుక ఒక స్త్రీ అనేది ఉంటుంది కదండి. అలాగే తన యొక్క పతనానికి వెళ్ళాలన్నా కూడా, లేదంటే మంచి సక్సెస్కి వెళ్ళాలన్నా కూడా తన వెనకాల ఏదో ఒక స్త్రీ పాత్ర అనేది ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అనే చెప్పాలి. అలాగే ఆ యొక్క ఇల్లు అంతా కూడా సంతోషంగా ఉండాలన్నా, వారి యొక్క కుటుంబ పరివారం అంతా కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి అన్నా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక ప్రతి ఒక్కటి కూడా చాలా ఈక్వల్గా బ్యాలెన్సింగ్ అని అంటే దానికి కారణం కూడా ఒక స్త్రీ అన్నమాట. సో ప్రతి మనిషి యొక్క లైఫ్లో స్త్రీకి ఇంపార్టెంట్ చాలా అనేది ఉంటుందండి. ఇది అన్నిటినీ కూడా సక్సెస్ అయ్యే విధంగా, మంచికైనా చెడుకైనా దేనికైనా సరే ఇటువంటి స్త్రీ యొక్క స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ప్రమాదము అనేది కలిగి ఉంటుందో వాళ్ళ యొక్క సక్సెస్కి కూడా ఎక్కువగా పతనానికి కూడా చేరుతారు. ఇక అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ విధంగా తెలుసుకుందాం. ఇక మీకేంటంటేనండి, మీ జీవితంలో ఎటువంటి లేడీస్ ఎవరైతే మీకు అంటే రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వరు అంటే వాళ్ళ కోసం ఎంతో చేస్తున్నారు, బట్ వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉంటున్నారండి. ఎప్పుడు చూసినా కూడా మీరు అనేది రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా అవతల వాళ్ళ కోసం అవతల వారి దగ్గర మిమ్మల్నిగా అవహేళన అనేది చేసి మాట్లాడుతూ వాళ్ళతో ఆ యొక్క స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ ఎవరైనా సరే తక్షణమే తన నుండి రిలేషన్ అనేది కట్ చేసుకోండి. కానీ ఏంటంటేనండి, ఒక్కసారిగా గొడవ పడి నీకు నాకు సంబంధం లేదు అన్న మాటను వాళ్ళకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకండి. అలాగే వాళ్ళతో ఇంతవరకు అంటే ఎంతవరకు చూడండి. ఇక మీరేంటంటేనండి, ఎక్కువగా మనవారే అని వాళ్ళని కించపరిచినట్లుగా మాట్లాడి గొడవ అనేది పడుతూ మాట్లాడి వాళ్ళని ఇంకా కూడా మనిషిని ఆపోజిట్గా చేసుకునేటువంటి బదులుగా తెలివైనటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, వీళ్ళు నాకు చెడు చేయాలని చూస్తున్నారు తెలిసినప్పుడు వీళ్ళ నుంచి మనం మంచి లేదంటే చెడు తెలుసుకొని అవాయిడ్ చేయడం అయితే చాలా బెస్ట్ అండి. అలా అవతలి వాళ్ళకు కనుక మన యొక్క ఫీలింగ్ అనేది తెలియకుండా మీరు ఆ పనిలో బిజీగా ఉంటారు కదండి, అందుకని మేము వాళ్ళకి టైం అనేది ఇవ్వలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు తప్ప ఇలా వారి యొక్క మనసులో చేదు అనేది ఉండకుండా చూసుకుంటుంది. కాబట్టి ఎటువంటి గొడవలు అనేవి పడకుండా ఏదైనా చెప్పాలి అన్నా కూడా వాళ్ళని అవాయిడ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తే చిన్నదిగా వాళ్ళు మీ యొక్క రిలేషన్ నుండి ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉంటారు. ఇక రెండవది, ఎవరైతే మీ యొక్క జీవితంలో మీకు కనెక్ట్ అయ్యి లేడీస్ ఉన్నారో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక కంప్లైంట్ అనేది చేస్తూ ఉంటారు కదండి. మీరు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా చేసినటువంటి వాటిని నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, నాకు ఇది చేయట్లేదు, అది చేయటం లేదు అనేటువంటి విషయాల్లో ఏదో ఒక లోటు అనేది ఉంది. ఆ యొక్క లోటు అంతా కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా, చిన్న విషయాన్ని కూడా తీసుకొచ్చి ఒక కంప్లైంట్ మీద కంప్లైంట్గా ఇస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం కూడా ఇది అంతా కూడా కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ నుండి నీకు మంచి జరగడం లేదు అని వాళ్ళు ఎప్పుడు కూడా మీ నుండి అండర్ డిమాండ్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఎప్పుడు కూడా వాల్యూ అనేది ఇవ్వరు. అటువంటి ఆడవాళ్ళు కూడా మీ యొక్క లైఫ్లో అంటే ఏ మాత్రము కూడా గుర్తుంచుకొని చిన్నగా అవాయిడ్ చేయడము, లేదంటే మీ యొక్క సొంత మనుషులకంటా కూడా మార్చడానికి అయితే ప్రయత్నించండి మీ యొక్క సొంత మనుషులు అయితే. ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా వారి యొక్క అంటే జారిపోయినటువంటి లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, గుర్తు అనేది జరిగిపోయిన రోజులన్నింటినీ కూడా గుర్తు చేర్చుకుంటూ మన యొక్క కెరియర్ను అంతా కూడా పట్టించుకోకుండా ఉంటూ ఇటువంటివి అన్నీ కూడా రెండు వైపుల నుండి ఉంటూ ఉంటాయి. మేము కేవలం ఆడవాళ్ళమే కదా, మేము చెప్పినట్లు బట్ మీ యొక్క లైఫ్లో మీరు మీ యొక్క తరపు నుండి కరెక్ట్గా ఉన్నారా, ప్రతి ఒక్కటి కూడా మంచిగా చేస్తున్నారా లేదా, ఇది అంతా కూడా మీ యొక్క లైఫ్లో ఎటువంటి లేడీస్ అంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వారితో. ఇలానే ప్రతిసారి కూడా మా యొక్క పుట్టింట్లో ఇట్లానే బ్రతికేవాళ్ళం, అట్లా బ్రతికేవారం, దాన్ని అంతా ఇది అంతా ఎంత మంచి లైఫ్గా ఉండేదో, మాకు ఇక్కడ ఏం లేదు, నాకు అసలు ఇక్కడ ఏం జరగటం లేదు, గతాన్ని అంతా కూడా గుర్తుపెట్టుకొని ప్రజెంట్లో ఉన్నటువంటి సంతోషాన్ని అన్నిటినీ కూడా కాళ్ళతో తొక్కేసి ప్రతి దాన్ని కూడా జరిగిపోయినటువంటి దానితో ఎవరైతే ముడిది పెడుతూ ఉంటారో అటువంటి వాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరైతే మిమ్మల్ని అతిగా వేరే వాళ్ళతో
వాళ్ళతో కంపేర్ అనేది చేస్తూ ఉంటారో అటువంటి మగ మనిషి ఎంత సంపాదిస్తున్నా కూడా ఎంత ధైర్యంగా ఉంటాడు, లేదంటే తను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అన్నటువంటి టైప్లో ఎవరైతే ఈ యొక్క మనిషితో మిమ్మల్ని కంపేర్ చేస్తూ అటువంటి లైఫ్లో లేడీస్లు కూడా ఉంటారు కదండి. ఇటువంటి వారితో కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కువ శాతంగా అత్యాశకు పోయి ప్రతి ఒక్కటి కూడా డబ్బు పరపతి హుందాను ధనాన్ని మీ యొక్క లైఫ్లో వీటి మీద వాళ్ళకు ఎక్కువగా అనేది ఫీలింగ్స్ అనేవి ఉంటూ ఇటువంటి ఆలోచన శ్రద్ధ అనేది ఉండదండి. అంటే అతిగా ఆశపడేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా మీరు అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే ప్రతి దానికి కూడా వాదన అనేది చేస్తూ దానికి తోడు మంచి చెడు అనేది ఆలోచించకుండా చెడు మాటలు మాట్లాడతారో అటువంటి లేడీస్ కూడా మీ యొక్క లైఫ్లో ఉంటే మీరు మాత్రం తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చివరిగా మీ యొక్క లైఫ్లో కానీ లేదంటే ఎక్కువగా కొంతమంది ఉంటూ ఉంటారండి. ఎంతసేపటికి కూడా ఎప్పుడూ కూడా అద్దంలో చూసుకుంటూ నేను అంతా నేను ఇంత ఎంత బాగుంటారు అని చెప్పి తన యొక్క అందం గురించి పొగుడుకుంటూ తన గురించి ఆలోచించుకుంటూ చాలా గర్వంగా వీరు ఏ విధమైనటువంటి ఎటువంటిగా లేరు, వాళ్ళు చాలా డేంజర్. సో ఫ్రెండ్స్, మీ యొక్క లైఫ్లో కనుక ఇటువంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. కంప్లీట్గా మీ యొక్క రిలేషన్షిప్ అయితే కట్ చేసుకోకుండా ఎటువంటి వాళ్ళని కూడా మీరు గుర్తించి వాళ్ళతో తగినటువంటి జాగ్రత్త అనేది మీరు పడవలసి ఉంటుంది. అప్పుడు మాత్రం మీ యొక్క లైఫ్ అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సో చూస్తారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరో వీడియోలో కలుసుకుందాం.